నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వైఎస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో జలయజ్ఞం ముసుగులో ధనయజ్ఞాన్ని పారించింది. చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి ఏరులై పారింది. రైతుల జీవితాల సంగతేమో గాని గుత్తేదారుల జీవితాలు మాత్రం వెలిగిపోయాయి. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో జలయజ్ఞం అంటే అవినీతికి పర్యాయపదంగా మారింది. కోస్తా ప్రాజెక్టుల విషయంలో ఆలస్యానికి మారుపేరైంది. 1-2 చిన్న తరహా పథకాలు తప్ప ప్రధాన ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. నీళ్లు సంగతి అట్టుంచితే అవినీతి మాత్రం కట్టలు తెంచుకుంది. ఇటు ప్రాజెక్టుల్లోనే కాదు, అటు సెజ్ల రూపంలోనూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడింది. ఓ పోలేపల్లి, ఓ కాకినాడ, ఓ వైజాగ్, ఓ సత్యవేడు ప్రాంతం ఏదైతేనేమి, పేరు ఏదైతేనేమి, అభివృద్ధి పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టింది. రైతు రాజ్యంలో కర్షకులను కూలీలను చేసే సెజ్ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తం చేయడంలో వైఎస్ సక్సెస్ అయ్యారు. బహుశా ఆయన జపిస్తున్న అభివృద్ధి మంత్రం ఇదేనేమో. పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఈ 5 ఏళ్లలో ఆయన పడిన తపన, అహర్నిశలు పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఎన్ని పనులు చేయాలి, పచ్చని పొలాలను మాయం చేయాలి, గ్రామాలను పాతాళంలో కలిపేయాలి, రైతులను గ్రామస్తులను తరిమేయాలి, ఎలాగోలా వారి భూములను అతి తక్కువ ధరలకు కొట్టేయాలి, వారిని డబ్బు చూపించి మభ్యపెట్టాలి. ఇవన్నీ చేయాలంటే అధికారం, 5 ఏళ్ల సమయం కావాల్సిందే. పోలేపల్లి, కాకినాడ, ఎస్ఈజెడ్ ఇలాంటిదే. రాయలసీమలోని సత్యవేడు కథ కూడా. సోనియా గాంధీ గారు ఎప్పుడు చెప్పిన ఎట్లా చెప్పారంటే, వీలున్నంత వరకు మంచి ప్రైమ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ దీనికి వాడద్దు అంటున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, దాంట్లో తేడా. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు సత్యవేడులో ఎస్సీజెడ్ వస్తుంది అంటే అది చెన్నై పోర్టుకు, చెన్నై సీ పోర్టుకు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బాగా దగ్గరగా ఉండటం వల్ల అక్కడ ఒక డిమాండ్ ఉంది. ఇది చిత్తూరు జిల్లా సత్యవేడు ఎస్సీజెడ్ భూముల విషయంలో రాజశేఖర రెడ్డి స్పందన. రాష్ట్రంలో పారిశ్రామికీకరణను వేగవంతం చేయాలి, ఇది సెజ్ లక్ష్యం. ఆ పేరుతో ఖరీదైన భూములను అతి తక్కువ ధరలకు కొట్టేయాలి, ఇది వైఎస్ స్పెషల్ ఎకనామిక్ లక్ష్యం. ఏటా 2 పంటలు పండే వ్యవసాయ భూముల్ని ఆఘమేఘాల మీద దోచేసి ఎస్సీజెడ్ కు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎందుకంత ఆసక్తి కనబరుస్తోంది? ప్రత్యేక ఆర్థిక మండలిని ఇక్కడ ఏర్పాటు చేయడం వెనుక అసలు మర్మమేమిటి? ముఖ్యమంత్రి కుమారుడు జగన్ కి ఇందులో కూడా తెరచాటు వాటా ఉందన్న ప్రచారం నిజమేనా? వ్యవసాయ భూముల్ని ఎస్సీజెడ్లకు కట్టబెట్టకూడదన్న నిబంధనను అచ్చంగా అతిక్రమించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాల కన్నా లొసుగులే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్సీజెడ్ కోసం సేకరిస్తున్న ఈ భూములు దక్షిణాది వాణిజ్య కేంద్రంగా ఎదుగుతున్న చెన్నైకు అత్యంత సమీపంలో ఉన్నాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న తడ దగ్గర మరో ఆర్థిక జోన్ ఏర్పడుతోంది. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని జాతీయ రహదారి ప్రాంతమంతా సరికొత్త ఎకానమిక్ కారిడార్ గా అవతరించే అవకాశం ఉంది. అంతేకాదు, చెన్నై పోర్ట్, విమానాశ్రయం సమీపంలో ఉన్నాయి. ఇకనేం ఇన్ని మౌలిక సదుపాయాలున్న చోట భూముల ధరలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియంది కాదు. అందుకే వారిని బాధితులు ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ జరిగేది పారిశ్రామికీకరణ లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ అని. ఎంత ఇచ్చినా సరే తల్లి నమ్ముకుంటారా, బిడ్డలు నమ్ముకుంటారా సార్? ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే మీ కొడుకుని, మీ కూతురు మీరు ఇస్తారా? తల్లి లాంటి మా భూములు మేము అమ్ముకోవడానికి సిద్ధంగా లేము. పొలం మాదే అయినా కానీ శ్రీ సిటీ వాళ్ళకి ఇచ్చేసినా, మేము ఇచ్చేసినారు, పాట పెట్టినారు, పాటలో పాడెత్తుకున్నాం. మా పొలమే మళ్ళీ మేమే డబ్బు ఇచ్చి మళ్ళీ మేమే వాళ్ళ దగ్గర యాక్షన్ పెట్టి యాక్షన్లో పాడి మేము తీసుకున్నాం. ఆ సొంత పొలాన్ని మేమే కైలు చేసుకుంటున్నాం. మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర మేమే కైలు చేసుకుని నష్టం వచ్చింది అంటే నష్టం వస్తే మాకే, లాభం వస్తే మాకే అని దీంట్లో మాట్లాడుతున్నారు. ఈ గవర్నమెంట్ నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నది. మాకు ఈ 2.5-3 లక్షల లెక్కలు ఇచ్చే మమ్మల్ని గవర్నమెంట్ చాలా మోసం చేసింది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతులంతా కూడా తీవ్ర మోసం చేసింది గవర్నమెంట్. మమ్మల్ని కూడా మోసం చేసింది. మాది కూడా 3 ఎకరాలు ఎత్తాడు. పక్క డీ కట్టు ఉండదు, దాన్ని అమ్మేస్తుందా, దాన్ని పెట్టుకుని ఇక్కడ 10 ఎకరాలు, 1 ఎకరా, 2 ఎకరా ఉండదు, దాని మూలంగా ఇచ్చేసి మాకు 1 ఎకరా ఉన్నది, దాన్ని కూడా మేము ఇచ్చేసి ఈ బాధపడుతున్నాం. ఇది నిజం. ఏలినవారు ఆజ్ఞాపిస్తే స్వామి భక్తిని చూపించుకునే పరాయణులకు కొదవే ఉంది. ఈ ఎస్సీజెడ్ పై అవసరానికి మించి ప్రేమ కురిపించారు.
ఆర్థిక మండలిని ప్రమోట్ చేసిన సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ మాత్రం శ్రీ సిటీ పేరు మీదనే అన్ని వ్యవహారాలు నడుపుతోంది. ఇక భూసేకరణ పర్వం మొదలైంది. పథకం ప్రకారం అంతా సాగిపోయింది. ముందు పెద్ద రైతులు, ఆ తర్వాత చిన్న రైతులు. సెజ్ కోసం సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల్లోని 16 గ్రామాల్లో 13,190 ఎకరాలను సేకరించాలని తొలుత నిర్ణయించారు. ఇందులో పట్టా భూమి 8,706 ఎకరాలు కాగా డీకేటీ భూములు 4,483 ఎకరాలు. భూసేకరణపై రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో తొలి విడతగా 9 గ్రామాల్లో 6,725 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో దాదాపు 2,500 ఎకరాలు డీకేటీ భూములే ఉన్నాయి. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 900 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ. ఇక్కడి 80% భూములు దాదాపు చెరువులు, కుంటల కిందే సాగవుతున్నాయి. సమృద్ధిగా నీటి వసతి ఉండే ఈ పచ్చని పొలాలను సేకరించడం నిబంధనల అతిక్రమణ కాదా? అతిక్రమణల ఛత్రఛాయలో సెజ్ నిర్వాహకులు మాత్రం భూసేకరణ చేసుకుని తమ పని చక్కబెట్టుకున్నారు. ఇక్కడున్న ప్రజల సంగతి పట్టనే లేదా? పారిశ్రామికాభివృద్ధి పేరు చెప్పి అత్యంత సారవంతమైన 14,000 ఎకరాలను గుంజుకున్నారు. దాదాపు 6,500 కుటుంబాలను నిర్వాసితుల్ని చేశారు. భూముల కోసం పోరాడుతున్న రైతుల్ని వేధించారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వచ్చి ఏదో అబద్ధాలు చెప్పి మీకు బాగా ఇండస్ట్రీ పని ఇస్తాం, 5,000 రూపాయలు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి మామూలు ఏమార్చి ఆర్డీఓ డైరెక్ట్గా ఈ ఎంపీఓ గారు డైరెక్ట్గా వచ్చి మా రైతు దగ్గర ఒరిజినల్గా అట్నే అబద్ధాలు చెప్పి మా దగ్గర పొలం తీసుకున్నారు. మంచి రేట్ ఇస్తామని. పక్కన తమిళనాడు, నా పొలం పక్కనే తమిళనాడు, మా పొలం పక్కనే 35 లక్షలు గ్యారంటీ. మీరు తమిళనాడు పోతే కనుక్కోవాల్సిన 35 లక్షలు, మామిడి తోట 50 లక్షలు, 60 లక్షలు పాట పడుతున్నది. ఈ 2,4 లక్షలు ఎత్తుకుపోయి మేము ఏం చేయలేకపోతున్నాం. నాది 5 ఎకరాలు డబ్బు ఎత్తుకుపోతే ఆడ 1 ఎకరా తిని మాదు. గ్రామంలో అందరిని తీసుకుపోయి స్టే తీపిస్తున్నాడని నా రేషన్ సార్ను సస్పెండ్ చేసేది, మళ్ళీ హైకోర్టుకు పోయేసి ఆర్డర్ తెచ్చేది, మళ్ళీ ఎంఆర్ను బెదిరించి ఎమ్మెల్యే గారు మళ్ళీ సస్పెండ్ చేసేది, మళ్ళీ పోయి ఆర్డర్ తెచ్చేది. ఇదే మరి నా కుటుంబం చిన్న బలగా చేస్తున్నాడు ఎమ్మెల్యే. నా సాగు కారణం లేపేస్తామని చెప్పుంటారు. వాళ్ళు దౌర్జన్యం చేసి కావాలంటే మనం ఏదైనా చేస్తారని కూడా మాకు ఇదిగా ఉంటుంది. ఇచ్చేస్తారు, కోర్టులో ఉండదు, మీ డబ్బు తీసుకోండి, లేకపోతే మేము ఇచ్చేస్తాము, తీసుకోండి, మాకు రిజిస్టర్ అయిపోయిందని చెప్తున్నారు. ఏమీ రాలేదు మాకు. ఈ డబ్బు ఎత్తుకుపోతే మాకు బయట ఏమి రాలేదు. 10 లక్షలు 15 లక్షలు చెప్తున్నారు. ఎకరా 4 ఎకరాలకు 1 ఎకరా వచ్చింది మాకు. వాళ్ళు వచ్చారంటే డబ్బులు ఇచ్చారు, ఆ కుటుంబంలో లేనిపోయిన గొడవలు జరిగింది. రోజు ఈ డబ్బుని తీసుకుపోయేది బ్రాంచ్ షాప్లో ఇచ్చేది, తాగేది. వాళ్ళ కుటుంబంలో ఈరోజు 3 చచ్చి ఉన్నారు. ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా ఎస్సీజెడ్ వచ్చిన వల్ల ఏం బాగుపడింది ఏం లేదు. ఇప్పుడు ప్రాజెక్టు ఒక డ్యామ్ కట్టే వల్ల అభివృద్ధి స్పష్టంగా, ఇది పూర్తి కమర్షియల్. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఈరోజు మా దగ్గర 4 లక్షలకు 3 లక్షలకు కొనుగోలు చేసి వాళ్ళు 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముతా ఉన్నారు. ఇట్ ఈస్ ప్యూర్లీ రియల్ ఎస్టేట్స్ బిజినెస్. ఉద్యోగాలు ఇస్తాను నమ్మకాలు మాకు లేదు. ఇప్పుడు దాదాపు నేను మా ఇంట్లో వచ్చి నేను చదువుకొని ఉన్నాను. నాకు వచ్చి ఒక 40 సంవత్సరాలు అయిపోయింది. బేసిక్ వచ్చి ఉద్యోగాలు చేయాలంటే 30 సంవత్సరాల లోపలనే ఇస్తారు. మా పరిస్థితి ఏమి? మా ఊరు పొలాలు వాళ్ళకి ఇచ్చేసి మా ఊరు పొలాలకే నేను కావాలన్నాను సార్. మా ఊళ్ళో సెటిల్ నరుక్కోకూడదు, మట్టి ఎత్తకూడదు. అప్పుడు 5,000 6,000 సంపాదిస్తున్నాను సార్. ఇప్పుడు ఆప్షన్లో ఒక రోజుకి 50 రూపాయలు సంపాదించుకో కష్టం ఉండదు సార్. శ్రీ సిటీ వాళ్ళు చదువుకున్న వానికి పని ఇవ్వటం లేదు సార్. అది ఫస్ట్ పాయింట్ సార్. ఇప్పుడు వచ్చి 10th క్లాస్ వారికి సెక్యూరిటీ పని ఇస్తామని చెప్పారు. 10th క్లాస్ వరకు ఎన్నో మంది చదువుకున్నారు సార్. దాంట్లో ఒక మనిషి కూడా పని ఇవ్వలేదు. తీయని మాటలాడి భూముల్ని గుంజేసుకున్నారు సెజ్ నిర్వాహకులు. ఇక వీరి గతేంటి? భూములు దక్కాయిగా వీరి చావు వీరే చస్తారని వదిలేసింది సర్కారు. అయినా ప్రభుత్వమే దగ్గరుండి ఈ తతంగాన్ని నడిపించింది. ఇప్పుడు ప్రకటనలు.